ఎప్పుడైనా ఎవరికైనా నొప్పి ఎదురైతే పైన్ కిల్లర్ తీసుకోవడం సాధారణమైన విషయమే. మన దేశంలో ఈ మందులు చాలామంది అప్పటి అవసరాన్ని బట్టి డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ వివిధ బ్రాండ్ పేర్లతో ఓవర్ ది కౌంటర్ అందుబాటులో ఉంటాయి. కొన్ని ఉదాహరణలు: వోవెరాన్, కాంబీఫ్లామ్, కిఫెనాక్, డైక్లోఫెనాక్, బ్రూఫెన్, జెరోడోల్ మరియు నాక్స్టామ్. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వారి సంగతేంటి? వీరికి పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ మందులు దీర్ఘకాలిక పరిష్కారం కాదు. వీటికి బదులుగా డ్మాడ్స్ అని పిలవబడే మందులు ప్రామాణిక చికిత్స. ఈ మందులు, ఉదాహరణకు మెథోట్రెక్సేట్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్సిక్యూ, లెఫ్లునోమైడ్ మరియు సల్ఫాసలజైన్, తాత్కాలిక నొప్పి ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వకుండా వ్యాధి యొక్క మూల కారణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. డ్మాడ్స్ అనేవి ప్రభావం చూపడానికి కాస్త వ్యవధి పడుతుంది. ఆ లోపల పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు, కానీ ఆ తర్వాత వాటిని వాడటం ఆపేయాలి. తదుపరి సలహా కోసం వైద్యుడిని సందర్శించే ముందు ప్రజలు 1 వారం పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు. గుండె జబ్బు, మూత్రపిండాల వ్యాధి మరియు మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు స్వల్ప కాలం పాటు పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా దుష్ప్రభావాలకు దారితీస్తాయి. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల పొత్తికడుపు గాయాలు, రక్తస్రావం, అజీర్తి, మూత్రపిండ సమస్యలు మరియు ఇతర తీవ్రమైన సమస్యలు కలగవచ్చు. అందువల్ల రోజువారీగా లేదా 1 వారానికి మించిన దీర్ఘకాలిక ఉపయోగానికి పెయిన్ కిల్లర్స్ సిఫార్సు చేయబడవు. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి కూడా నొప్పి నివారణ కోసం కేవలం పెయిన్ కిల్లర్స్ పైనే ఆధారపడకుండా, నొప్పిని తగ్గించడానికి ఐస్ ప్యాక్స్ లేదా వెక్స్ బాత్ల వంటి ప్రత్యామ్నాయాలను పరిగణించండి. నొప్పిని సమర్థవంతంగా మరియు సురక్షితంగా తగ్గించడానికి డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ సిఫార్సులను అనుసరించండి. నొప్పిని తగ్గించడం అంటే కేవలం పెయిన్ కిల్లర్స్ని వాడటం కాదు, ఆ నొప్పికి కారణం తెలుసుకుని ఆ మూల కారణానికి చికిత్స చేయడం. వీక్షించినందుకు ధన్యవాదాలు. పోస్ట్ అసెస్మెంట్ ప్రశ్నాపత్రానికి హాజరు కావడానికి దయచేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి.